కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు నాగుల చెరువు కట్ట సమీపంలో హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించి నేటికి 40 రోజులు పూర్తయిన సందర్భంగా బ్రాహ్మీ ముహూర్తంలో వరసిద్ధి వినాయక స్వామికి, హరిహర పుత్ర అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కంకణధారులచే విశేష పూజలు నిర్వహించి స్వామివారికి యాగశాల యందు మహాగణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ కుబేర హోమం తదితర పూజా కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. కోరికలను తీర్చే కొంగు బంగారమంగా నిలుస్తున్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆలయాన్ని జిల్లాలోని ఎక్కడా లేని విధంగా నిర్మించడం జరిగిందని వారు పేర్కొన్నారు. బద్వేల్ నగరంలో వెలిసినటువంటి హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానంలో నేటికి 40 రోజులు పరిసమాప్తమైనటువంటి శుభ సందర్భంగా బ్రాహ్మీ ముహూర్తంలో వరసిద్ధి వినాయక స్వామికి, హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము, విశేష అలంకరణ, పూజా కైంకర్యాలు పరిసమాప్తమై ఆనాడు ప్రతిష్టా కార్యక్రమంలో కూర్చున్నటువంటి కంకణధారులతో విశేష సంకల్పము, మహాగణపతి పుణ్యాహవాచన, మాతృకా పూజ, ఋత్విక్వరణాది కైంకర్యాలన్నీ కూడా నిర్వహించి యాగశాల యందు మహాగణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, లక్ష్మీనారాయణ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ కుబేర హోమము, దుర్గా సప్తశ్లోకి హోమము, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్ర హోమము, మహాపూర్ణాహుతి కైంకర్యాలంతా కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 1 గంటకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమంతో ఈ మండల దీక్ష కార్యక్రమం పరిసమాప్తమవుతుంది. ఆనాడు వాగ్దానం దేవాలయ నిర్మాణానికి వాగ్దానం చేసినటువంటి భక్తులందరూ, ఈ దీక్షా కంకణదారులు అందరూ కూడా మరి ఈరోజే పరిసమాప్తం అనుకోకుండా ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమం చాలా ఉంది. ఆ నిర్మాణంలో ఇంకా చేయవలసినటువంటి కైంకర్యాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి, ఎందుకంటే కోరిన వెంటనే కోరికలు తీర్చేటువంటి స్వామి అయ్యప్ప స్వామి. మనం ఇక్కడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అంటున్నాము. మనం హైదరాబాద్ ప్రాంతంలో నేను పోయినప్పుడు గురునాథ స్వామి, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అంటున్నారు. ఆయనకి వ్రతము ఇదంతా కూడా ప్రత్యేకం. మనం గుర్రప్పుడు అంటుంటాం. ఇప్పుడు మధ్యమాన గుర్రప్పుడు, మైలవరంలో గుర్రప్ప స్వామి ఎట్లున్నారు. అక్కడ హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఈ హరిహరపుత్ర స్వామిని గురునాథ స్వామిగా కూడా ఆరాధించేటువంటి కొంత ప్రాంతం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆహ్వానితులే. ఈ ప్రతి కార్యక్రమంలో కూడా ఇక్కడ జరిగేటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా నడుస్తాయి. కాబట్టి బద్వేల ప్రాంతవాసులు ఇక్కడ దేవాలయం నిర్మాణం కాకముందు కూడా మండల దీక్ష 40 రోజులు ఇక్కడ ఉండేటువంటి దీక్షాపరులకంతా కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని ఇంతవరకు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మీద ఇంకా విరివిగా ప్రతి కార్యక్రమంలో భక్తులందరూ కూడా భాగస్వాములై ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మీ అందరికీ పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఓం తత్సత్.